హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితు ఛానల్. నేను మీ లామ్య. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? వీటితో మేము కారపొడి ప్రిపేర్ చేస్తున్నామండి. కారపొడి అంటున్నాను కానీ ఇన్నే మిరపకాయలు ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? దాని దగ్గరికి వస్తున్నాను. మెయిన్గా నేను వీటిలో ఏమేమి వస్తున్నాను, శనక్కాయ పప్పులు, నువ్వులు, జీలకర్ర, మినుములు, ఇవన్నీ 3 కలిపి ఉన్నాయి. ధనియాలు, పచ్చిశనగపప్పు, ఇవి ఉలవలు, ఇవి గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు ప్లస్ కరివేపాకు వేయించి పొడి చేసి పెట్టాము ఒకరోజు. ఇవన్నీ ఒకరోజు వేయించాను. వేటికి అవి వేయించి మొత్తం కలిపి ఒక బౌల్కి పెట్టాను అనమాట. ఇవి మాత్రం కారం వేద్దాం అనుకున్న రోజు లైట్గా ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేయకుండా చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళది, ఆయిల్ వేసి వేయించాను అనమాట. అలాగే వెల్లుల్లే కదండి కారానికి ఫ్లేవర్, అందుకని వెల్లుల్లి కూడా తొక్కలు తీసి అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ ఫస్ట్ మిక్సీ వేసేసుకున్నాక ఉప్పేసి మిక్స్ వేసుకున్నాను. దీనిలో చింతపండు కూడా వేయను. చింతపండు ఎందుకు వేయను అంటే, మనం కారం ఎందుకు తక్కువ వేస్తున్నాం, దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి కారం కూడా తక్కువ వేస్తున్నాను అనమాట. చింతపండు కూడా వేయకపోతే దానిలో ఉప్పు తక్కువ పడుతుంది. ఉప్పు కారం కొంచెం తినడానికి నోటికి నచ్చడానికి ఉండాలి కాబట్టి ఉప్పు కారం వేసి లైట్గా దీన్ని ఏ అట్టులోనో ఇడ్లీలోనో నంచుకొని తినేయడమేనమాట. లేదంటే కొంచెం ఒక 2 ముద్దల్లో కొంచెం 2 స్పూన్ల కారపొడి వేసుకొని తింటే రోజు ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పవర్ పెంచే మునగాకు పొడి ఎంతో బాగుంటుంది అని చెప్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం. స్టే ట్యూన్ టు కబలానితు ఛానల్. థ్యాంక్ యూ.